మౌనిక కోసం వెళ్లి సంజు నిజస్వరూపం తెలుసుకుని కుమిలిపోతున్న ప్రభావతిని ఓదార్చిన బాలు, మీనా, రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు మౌనిక కోసం వెళ్ళి సంజు నిజస్వరూపం తెలుసుకోవడం ఏంటి? అంటే మౌనికను సంజు బాధ పెడుతున్నాడన్న విషయం తెలుసుకునే ప్రభావతి అక్కడికి వెళ్ళిందా? మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి నిజస్వరూపాలు చూసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అందరూ కూడా కార్తీక దీపాలు వెలిగించడం కోసమని గుడికి వెళ్తారు. ఇంకా అక్కడికి మౌనిక కూడా రావడంతో ఎంతో సంతోషంగా అందరూ ఆప్యాయంగా మౌనికను పలకరించి, రామ్మ మౌనిక, నువ్వు లేవు అనే లోటు తీర్చేశావు, నువ్వు ఇక్కడికి వస్తావని అస్సలు అనుకోలేదు అనగానే, ఆయన అల్లుడు గారితో కలిసి రావాల్సింది కదా అని చెప్పి సత్యం అనగానే, ఆయన కొంచెం బిజీగా ఉన్నారు అందుకే రాలేదు అని చెప్పి మాట్లాడుతుంది. అవునా, పోనీలే, నువ్వైనా వచ్చావు, నువ్వు మా కంటికి కనిపించావు. మనం అందరం ఒక చోట ఉండకపోయినా మాకెప్పుడు నీ గురించేనమ్మా, నీ గురించే ఆలోచన అని చెప్పాను. కానీ నాకు తెలుసు నాన్న, మీకెప్పుడు ధ్యాస నా మీదే ఉంటుందని తెలుసు అని చెప్పి ఇంకా మౌనిక మాట్లాడుతుంది. సరే అత్తయ్య, రండి కోనేటిలో మనం దీపాలు వెలిగిద్దాం, రా మౌనిక అని చెప్పి అందరితో పాటు మౌనిక కూడా ఎంతో సంతోషంగా ఇంకా అక్కడ దీపాలు వెలిగిస్తుంది. వెలిగించిన తర్వాత ఉసిరి చెట్టు కింద కూడా దీపాలు వెలిగించిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రాడు నిండు చంద్రులాంటి నీ మనసు నిన్ను చూస్తే చాలా మనసుకు హాయిగా ఉంది మౌనిక అంటూ మేన అనేసరికి, అవును, ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరికైనా ముత్తైదువుకి తాంబూలం ఇవ్వాలి, ఈ ఇంటి ఆడబడిచే ముత్తైదు రూపంలో వచ్చింది అని చెప్పి ఎంతగానో సంబరపడుతూ ఇంకా మేనా వెళ్ళి తాంబూలం తీసుకురానగానే సరేనని పల్లెంలో పెట్టి తీసుకొస్తుంది. అప్పటికే సంజు గుళ్ళోకి వచ్చి వెతుకుతూ ఉండేసరికి తాంబూలం ఇవ్వడంతో తాంబూలం ఎగిరి కొడతాడు. ఏమైంది అల్లుడు గారు అని చెప్పాను కానీ, నువ్వు గుడుకని చెప్పి మీ ఇంట్లో వాళ్ళని కలుస్తున్నావా? నన్ను కొట్టిన వాడిని కలుస్తున్నావా? నీకెంత ధైర్యమే? అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించి ప్రతిసారి గుడుకని చెప్పి మీ పుట్టింటి వాళ్ళని కలవడానికే వస్తున్నావా, లేక ఎవరినైనా కలవడానికి వెళ్తున్నావా అని చెప్పి అనేసరికి బాలుకి కోపం వచ్చి కొడతాడు. కొట్టేసరికి ఇంకా అక్కడ అందరు కూడా విడదీస్తారు. ఎంత అవమానం చేసావు నాకు, మీ పుట్టింటి వాళ్ళతో ఇలాంటి పని కలవద్దు అని చెప్తున్నా నా మాట వినిపించుకోకుండా నువ్వు ఇలా కలవడం వల్లే కదా, చూడు వాళ్ళంతా కలిసి నన్ను ఎంతలా బాధ పెట్టారో, ఎంతలా అవమానించారో, రావే అని చెప్పి చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా గుడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రభావతి తిట్టడం మొదలు పెడుతుంది. అసలు నీకు బుద్ధుందా? ఇంటల్లుడు గురించి ఇంటల్లుడిని అలాగే నా పట్టుకుని కొడతారు, భార్యను ఒక్క మాట అనుకుని హక్కు అధికారం అల్లుడికి లేదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? నా భర్తను తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారేంటి? అసలు సంజు ఎలాంటి వాడో మీకు తెలుసా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి మీనా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవును, సంజు మంచివాడు కాదు అని చెప్పాను. కానీ ఏంటి మీనా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి సత్యం అంటాడు. అది మామయ్య అని చెప్పాను. కానీ చెప్పు మీనా, అక్కడ మన మౌనిక సంతోషంగా లేదా? మౌనిక అక్కడ హ్యాపీగా లేదా? వాళ్ళు బాగా చూసుకోవట్లేదా? మహారాణిలా లేదా మౌనిక అక్కడ అని చెప్పాను. కానీ మీనా ఏం మాట్లాడదు, చెప్పవే అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి, అవునత్తయ్య, మౌనిక ఇంట్లో సంతోషంగా లేదు, ప్రతి క్షణం నరకం చూపిస్తున్నాడు వాడు, ప్రతి క్షణం ఇంకా నిలబడనివ్వడు, కూర్చోనివ్వడు. ఒకలేంటి, ఆ ఇంట్లో ఉన్న మాంగారు భర్త ఇద్దరు అలాగే ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళ అత్తయ్య గారే కొంచెం ప్రేమగా చూస్తారు. మౌనిక ఇంకా ఇంట్లో ఉందంటే కారణం ఆవిడి వల్లే ఉంది అని చెప్పి ఇంకా మీనా కాస్త అనేసరికి, నువ్వు అబద్ధం చెప్తున్నావే అనగానే, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముందత్తయ్య అని చెప్పనేసరికి, లేదు, నువ్వు కావాలని నా కూతురు అక్కడ సంతోషంగా లేదు అని అబద్ధం చెప్తున్నావు అని చెప్పాను. కానీ అయితే మీరే వెళ్ళి తెలుసుకోండి, అబద్ధం చెప్తున్నానో నిజం చెప్తున్నానో అని చెప్పి మీనా కాస్త రండి అని బాలుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా మీనా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత
ఇంకా ప్రభావతి కాస్త వెళ్తాను నేను ఇప్పుడు అనగాని ఇప్పుడే అని చెప్పాను కానీ ఇప్పుడే వెళ్ళాలండి అని చెప్పి ప్రభావతి కాస్త ఒరే మనోజ్ రారా వెళ్దామని చెప్పి మనోజు ఇటు ప్రభావతి ఇద్దరు వెళ్తారు. ఎందుకమ్మా ఇప్పుడు ఈ టైంలో అక్కడికి అని చెప్పాను కానీ నువ్వుకేం తెలీదు. ఆ మీనా నా కూతురు ఇక్కడ సంతోషంగా ఉంటే చూసి వారవలేకపోతుందిరా. నేను అక్కడ నా కూతురు ఎంత సంతోషంగా ఉందో వీడియో తీసి మరీ తీసుకువెళ్ళి చూపిస్తాను అని చెప్పి ప్రభావతి కాస్త వస్తుంది. వచ్చేసరికి గేట్ దగ్గర అప్పుడే వాచ్మెన్ లోపలికి వెళ్ళడం, అక్కడ ఎవరూ లేకపోవడం, వీళ్ళు లోపలికి రావడానికి అవకాశంగా ఉంటుంది. అవకాశంగా ఉండేసరికి తలుపులన్నీ వేసి ఉంటాయి. తలుపులన్నీ వేసి ఉండేసరికి ఇంకా బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళడంతోనే కర్టెన్స్ అన్నీ ఓపెన్లో ఉండేసరికి ఇంకా అక్కడే అందరూ అంటే సువర్ణ ఇటు అందరూ కూడా అక్కడే ఉంటారు. ఇంకా మౌనిక చెంప పగలగొడతాడు. మౌనికని చెంప పగలగొట్టేసరికి కిటికీ తలుపులు కూడా తీసి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి నిన్ను నీ పుట్టింటి వాళ్ళతో కలవద్దని చెప్పాను కదే, అంటే నువ్వు నీ పుట్టింటి వాళ్ళని కలిసి నువ్విక్కడ నరకం అనుభవిస్తున్నావన్న విషయం వాళ్ళకు తెలియాలా? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నిన్ను క్షణక్షణం బాధ పెడుతున్నానన్న విషయం వాళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తున్నావా ఏంటి? నువ్వు ఇక్కడ సంతోషంగా మహారాణిలా ఉన్నావని చెప్పుకుంటున్నావేమో, నీకిక్కడ మహారాణి భోగం లేదు. నువ్వు ఇంటి పని మనిషికే, ఎప్పటికీ ఇంటి పని మనిషివే నువ్వు. అలాంటిది నువ్వు వాళ్ళతో కలిసి సంతోషంగా ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటానే? నిన్ను ప్రేమించినట్టు నాటకమాడి నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది నిన్ను మహారాణిలా చూసుకోవడానికి కాదే, నిన్ను ప్రతి క్షణం టార్చర్ పెట్టడం కోసం. నిన్ను టార్చర్ పెట్టాలి అన్న ఉద్దేశంతోనే మీ అమ్మకు డబ్బు అంటే ఇష్టం కాబట్టి డబ్బు ఎరేసి మరి మీ అమ్మను నేను మాయ చేసి నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి ప్రతి క్షణం నీకు నరకం చూపిస్తున్నాను అని చెప్పి ఇంకా సంజు కాస్త అంటాడు. సంజు కాస్త అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి కళ్ళల్లో నీళ్లు గిర్రను తిరిగేసరికి ఇంకా ప్రభావతి చూసి ఇంకా మామూలుగా అయిపోయేసరికి అమ్మ ఏమైంది, వీడియో తీసావా అని చెప్పాను కానీ పద వెళ్దామని చెప్పి ఇంకా వెనక ప్రభావతి ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది కారు దగ్గరికి. ఏమైందమ్మా, మౌనికాని వాళ్ళు ప్రేమగా చూసుకుంటున్నారా అని చెప్పనేసరికి పద ఇంటికి వెళ్దామనగానే ఏమైందమ్మకు, ఎందుకు ఇలా మారిపోయింది, ఇక్కడికి వచ్చే వరకు బాగానే ఉంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంటికి ప్రభావతి కాస్త బయలుదేరి వచ్చిందన్న విషయం మౌనికకు చెప్దామని సత్యం కాస్త మౌనికకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ చేస్తూ ఉండేసరికి అప్పటికే తిట్టి కొట్టి పడిపోయి ఉండేసరికి ఫోన్ రావడంతో లేచేసరికి ఏంటే మీ నాన్న ఫోన్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావేంటో కనుక్కోవడం కోసం ఫోన్ చేస్తున్నాడా? నువ్వు అసలు నీ పుట్టింటి వాళ్ళతో మాట్లాడడానికి కూడా వీల్లేదు. నువ్వు అసలు వాళ్ళ ఊసు కూడా ఎత్తడానికి వీల్లేదు. వాళ్ళు నీకు కంటికి కనిపించినా వాళ్ళకి కనిపించకుండా నువ్వు దాక్కోవాలి. అసలు వాళ్ళకి కనిపించొద్దు అంటూ ఇంకా సంజు కాస్త ఫోన్ కాస్త తీసేసుకుని తనతో పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తనతో పాటు పట్టుకుని వెళ్ళిపోయేసరికి ఇంకా అప్పుడే ప్రభావతి కారు కాస్త అప్పుడే వచ్చి ఆగుతుంది. ఆగడంతో ప్రభావతి కారు దిగి అలా నడుచుకుంటూ వచ్చి కూర్చుండిపోతుంది కుర్చీలో కూర్చునిపోయేసరికి ప్రభా అని చెప్పి అంటూ కేకలు వేస్తూ ఉంటాడు సత్యం. ఈలోపు పైనున్న వాళ్ళు 3 జంటలు వస్తారు. వచ్చేసరికి ఏమైందిరా అని చెప్పాను కానీ ఏమో వెళ్ళింది నాన్న, కిటికీలోంచి ఏదో చూసినప్పటి నుంచి అలాగా ఏమో అన్నట్టుగా అలాగే వచ్చేసింది. దారిలో నేను ఎంత అడిగినా ఏమైందమ్మా అంటూ నేను ఎన్ని రకాలుగా అడిగినా ఏం సమాధానం చెప్పలేదు అని చెప్పనేసరికి ఏమైంది ప్రభా, అసలు ఏం జరిగింది అని చెప్పాను గానే అది అని ఏడవడం మొదలు పెట్టేసరికి ఏం జరిగిందే, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పాను కానీ అక్కడ మన మౌనిక సంతోషంగా లేదండి అని చెప్పి ఏడవడం మొదలు పెడుతుంది. ఏమైంది అసలు అని చెప్పాను కానీ ప్రతి క్షణం మౌనికాని పని మనిషిలా చూస్తున్నాడండి వాడు. మౌనికాను బాధ పెడుతున్నాడు. మౌనిక అసలు ఆ ఇంట్లో సంతోషమే అనేదే లేదు. తను ప్రతి క్షణం ఆ ఇంట్లో బాధపడుతూనే ఉందండి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను కానీ అవునండి, మౌనిక ఇంట్లో సంతోషంగా ఉందని నేను తెగ సంబరపడిపోయాను. వాడు కావాలనే మౌనికాని పెళ్లి చేసుకున్నాడంట. మౌనిక నవ్వుతూ ఉండడం సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నాను అంటూ మాట్లాడుతున్నాడండి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకందుకే అక్కడి నుంచి వచ్చేసాను అనగానే
ఏంటి నువ్వు చెప్పేది నిజమా అనగానే ఈ మీనా చెప్పినప్పుడు అది అబద్ధం అనుకుని వీడియో తీసి చూపిద్దాము అన్న ఉద్దేశంతో వీడియో తీశాను, కావాలంటే మీరే చూడండి అంటూ వీడియోని కాస్త సత్యానికి చూపిస్తుంది. చూపించేసరికి సత్యం కాస్త చూసి అలా స్టన్ అయిపోతాడు. ఏంటిది ఇంత దారుణంగా కొడుతున్నాడేంటి అని చెప్పాను. కానీ అదే కదా ప్రతిరోజు అలానే టార్చర్ చూపిస్తున్నాడంటండి. మనమే తెలుసుకోలేకపోయాము. వాణ్ణి మంచివాడు అనుకుని వాణ్ణి నమ్మి మన అమ్మాయి జీవితాన్ని వాడి చేతిలో పెట్టాము అని చెప్పాను. కానీ నువ్వే పెట్టావు ప్రభా, నేను చెప్తూనే ఉన్నాను ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియనప్పుడు మనం వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండాలి, వద్దు కోటీశ్వర్ల ఇంటికి వద్దు అని చెప్పాను. లేదు కూతురు సుఖపడుతుందని తెగ ఆయాసపడుతూ ఆరాటపడుతూ కూతురు నా ఇంటికి ఇచ్చావు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూసావు కదా. మన కూతురు అక్కడ ప్రశాంతంగా ఉందా? నిజం చెప్పాలంటే మధ్యతరగతి వాళ్ళ ఇంట్లోనే ప్రశాంతతలు సంతోషాలు ఉంటాయి. మన ఇంట్లో అందరూ సంతోషంగా లేమా? కానీ వాళ్ళ ఇంట్లో సంతోషం అనేదే ఉండదు అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న అని చెప్పాను. కానీ అదే అర్థం కావట్లేదురా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ చెల్లెల్ని తీసుకొచ్చేద్దాం నాన్న, తను ప్రమాదంలో ఉందని తెలిసిన తర్వాత కూడా తను నా ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు. తీసుకొచ్చేద్దాం నాన్న, చెల్లెల్ని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం. వాడికి మౌనికకి విడాకులు ఇప్పించేసి మౌనికని మన ఇంటికి శాశ్వతంగా తెచ్చేసుకుందాము అని చెప్పాను. కానీ అలా ఎలా కుదురుతుందిరా, ఆడపిల్లను అలా తెచ్చుకోలేం కదా అనగాని ఏంటండి మీరు కూడాను ఆడపిల్లలను అలా తెచ్చుకోలేకపోతే అంటే నా కూతురి జీవితం మా ఇంట్లోనే ముగిసిపోతుందా? ఒక పిల్ల జల్ల ఏమీ లేకుండా వాడు అంత కష్టాలు పెడుతున్నాడు, వాడు అంత బాధలు పెడుతున్నాడు. అలాంటిటప్పుడు ఇంకా వాడితోటే కలిసి ఉండాలా నా కూతురు అని చెప్పి ఇంకా ప్రభావతి కూడా అనేసరికి ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది ప్రభా, ఆ పరిష్కారం కోసం మనం వెతకాలి అంతే తప్ప మనం ఏమీ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మన అమ్మాయే బాధపడుతుంది అని చెప్పాను. కానీ అంటే ఏమంటున్నారు మామయ్య, మౌనిక కష్టాలు పడినా అవమానాలు పడినా అదే ఇంట్లో ఉండాలి అని మీరు అంటున్నారా ఏంటి? మౌనికను అక్కడే ఉంచాలంటున్నారా ఏంటి అని చెప్పాను. కానీ అది కాదమ్మా మీనా, ఇప్పుడు మీ అత్తగారు ఏదో చూసిందని ఏదో చేసిందని మనం వెళ్ళి ఎలా చెప్పగలం అనగానే మామయ్య మీకు ఇప్పుడు వరకు నేను చెప్పలేదు, మౌనిక అక్కడ నరకం అనుభవిస్తుంది మామయ్య, వాడు అసలు మంచిగానే చూసుకోవట్లేదు. ఆ రోజు శృతి మీద యాసిడ్ దాడి వేసిన వాడు కూడా వాడే అని చెప్పాను. కానీ ఏంటమ్మా ఏంటి నువ్వు అనేది అనగానే అవును మామయ్య, ఆ రోజు శృతి మీద యాసిడ్ దాడి జరిగితే నేను ఇటుకి రాయి పెట్టి కొట్టానని ప్రెస్ వాళ్ళు ఇంటికి వచ్చి మరీ ఇంటర్వ్యూలు తీసుకున్నారు కదా, వాడు ఎవడో కాదు వీడే అని చెప్పనేసరికి ఏంటి సంజుగాడ అని చెప్పాను. కానీ అవును, ఈ విషయాలన్నీ చెప్పే మీ అబ్బాయి పెళ్ళి ఆపాలని చూశారు. అయినా మీ అబ్బాయి నోరు మూయించేసి మరీ పెళ్ళి జరిపించేశారు. పైగా మీ అబ్బాయిని ఆ రోజు కిడ్నాప్ కూడా చేశారు. మీకు ఆ విషయం తెలుసా? ఎక్కడ మీ అబ్బాయి పెళ్ళి ఆపేస్తారేమోనన్న భయంతో అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావో అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను మామయ్య, మౌనికను అక్కడ ఉంచడం మనం అంత శ్రేయస్కరం కాదు. రేపన్న రోజున మౌనికకి ఏదైనా జరగరాంది జరిగితే మనమే అందరం బాధపడాలి. అది అర్థం చేసుకోండి మామయ్య, మౌనికని అక్కడ ఉంచొద్దు అని చెప్పనేసరికి ఇప్పుడు మనం ఏం చేద్దామనగానే ముందు ఒక పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంకుల్ అని చెప్పనేసరికి పోలీస్ కంప్లైంటా అని చెప్పాను. కానీ అదే బెటర్, పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే మంచిది. మౌనిక చెప్పదు, అక్కడ చెప్పడానికి భయపడుతుంది. కానీ మౌనికకు ధైర్యం చెప్పి మనమే అక్కడ నిజం చెప్పించాలి. నిజం చెప్పించి మౌనికను బాధపడద్దు భయపడద్దు అని నిజాలు నిర్భయంగా ఒప్పుకోమని చెప్పాలి. దానికి మీరే ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే మీకే ఏదైనా జరుగుతుందని మౌనిక భయపడుతుంది మామయ్య. మీకేదైనా అయితే తను జీవితాంతకాలం బాధపడుతూనే ఉండాలని మౌనిక బాధపడుతుంది. అందుకే ఇన్ని రోజులు మౌనిక ఏ విషయం చెప్పలేదు మామయ్య. అది మీరు అర్థం చేసుకుని మౌనికకు ధైర్యం చెప్పాలి అనగానే నేను ఫోన్ చేశానమ్మా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అనగానే అయితే అది వాడి పనే. ఎక్కడ మనతో మాట్లాడేస్తే మౌనిక పరిస్థితి మనకు తెలిసిపోతుందేమోనన్న భయంతోనే. పైగా వాళ్ళ నాన్న రాజకీయాల్లో కూడా తిరుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఇది చాలా ప్రెస్ పాయింట్. మౌనికను వాళ్ళు బాధ పెడుతున్నారని మనం రుజువు చేస్తే
మనకంతా మంచే జరుగుతుంది, మౌనికకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పనేసరికి అయితే ఇప్పుడు ఏం చేద్దాము అనగానే ముందు మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం నాన్న అని చెప్పి రవి అంటాడు. రవి అనేసరికి ఇంకా ప్రభావతి అలా ఏడుస్తూనే ఉంటుంది. నా ఆశ వల్లే, నా దురాశ వల్లే నా కూతురికి గతి పట్టింది. అందరూ చెప్పినట్టు నేను వినలేదు. వాడు మంచివాడు కాదు అని అందరూ చెప్పారు. బాలుగాడు కూడా చెప్పాడు. అయినా నేను వాడి మాటను కొట్టి పడేశాను. నేను ఏం చేసినా వాడికి నచ్చదు అన్నట్టుగా వాడు అనుకుంటాడని చెప్పి కొట్టి పడేసి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చాను. మౌనిక ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే. మౌనికను బాధ పెట్టింది నేనే. మౌనికకు నరకం అనుభవిస్తుందండి అక్కడ అని చెప్పి ప్రభావతి కాస్త బోరున ఏడుస్తుంది. అత్తయ్య మీరు ఏడవకండి, ఏం కాదు, మౌనికకి ఏం కాకుండా మన ఇంటికి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అనగాని నిజంగా మౌనిక తీసుకొస్తారా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా అత్తయ్య, మౌనికకు ఏ అపాయం కలగకుండా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇంటికి క్షేమంగా తీసుకొస్తాం, మౌనికకు ఎలాంటి ప్రమాదం జరగదు అని చెప్పనేసరికి సరే మీనా, మౌనికను క్షేమంగా తీసుకురండి మీనా అని చెప్పి ప్రభావతి అదో రకమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే భయస్థురాలు, ఏదైనా జరిగితే కంగారుగా ఎలా భయపడిపోతూ ఉంటారు, ఆ రకంగా భయస్థురాల్లా తయారైపోతుంది ప్రభావతి. ఎందుకంటే అక్కడ మౌనికని వాడు పెట్టుతున్న టార్చరు చూసిన తర్వాత నా ఆశతోనే, నా దురాశతోనే నా కూతురికి గతి పట్టింది అని అదొక రకంగా పిచ్చి పట్టిన దానిలా ఇంకా ప్రభావతి ఇంకా అలా నడవడంటే తన ప్రవర్తన రకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇటు శృతి రవి ఇద్దరు కలిసి వెళ్ళి ఇంకా బాలుతో కలిసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంకా పోలీసులు ఎంక్వైరీ కోసమని వీళ్ళింటికి వస్తారు. వీళ్ళింటికి రావడంతో ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళని ఎంక్వైరీ చేస్తారు. ఇంకో ప్రభావతి చూసిందంతా చెప్పేసరికి ఇప్పుడే వెళ్ళి వాడిని అరెస్ట్ చేసి తీసుకొస్తామని చెప్పి ఇంకా సంజు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటి ఇన్స్పెక్టర్ ఎలా వచ్చారు అనగానే మీ అబ్బాయి సంజు ఎక్కడా అని చెప్పనేసరికి ఒరే సంజు అని చెప్పాను. కానీ సంజు వస్తాడు. వచ్చేసరికి ఏంటి ఎలా వచ్చారు అనగానే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అనగానే నా కొడుకు ఏం తప్పు చేశాడు అని చెప్పాను. కానీ మీ వైఫ్ మౌనిక ఎక్కడుంది అని చెప్పనేసరికి మౌనిక అనగానే వంటగదిలోంచి వచ్చేసరికి ఏమైంది అని చెప్పాను. కానీ మీ వైఫ్ మౌనికని మీరు టార్చర్ పెడుతున్నారని వాళ్ళ పుట్టింటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పనేసరికి మేము మౌనికను టార్చర్ పెడుతున్నామా? ఏంటి మౌనిక, మేము నిన్ను టార్చర్ పెడుతున్నామా? నిన్ను ఇంట్లో మహారాణిలా చూసుకోవట్లేదా? చెప్పు మౌనిక అంటూ ఇంకా మౌనిక చేయి పట్టుకుని నొక్కుతూ ఉంటాడు. ఇంకా సంజు అయితే సంజయ్ గారు, మీరు మా కళ్ళ ముందు ఆవిడనేమీ భయపెట్టిన అవసరం లేదు. మా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. ఆవిడ నోరు తెరిచి మాట చెప్పే పని అవసరం లేదు. ఎందుకంటే ఆవిడ భయపడుతుందని మాకు క్లియర్గా తెలుస్తుంది. మీరు ఆ చెయ్యి పట్టుకుని నొక్కడం ఆపితే మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాము. అమ్మ మౌనిక, మీరు కూడా వచ్చి కోర్టులో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అనగానే నా భర్త ఏమీ చేయలేదు అని చెప్పనేసరికి ఎందుకమ్మా ఇలాంటి వాడిని ఇంకా ప్రోత్సహిస్తారు? మీ గురించి మీ పుట్టింటి వాళ్ళంతా కూడా నిద్ర నిప్పులు మానేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కంప్లైంట్లు చేస్తున్నారు. నువ్వేమో నా భర్త తప్పు చేయలేదు అంటున్నావు. నీకిక్కడ ఏదైనా వీడు జరగరాంది అన్నా చేస్తే తర్వాత నీ కుటుంబం అంతా బాధపడుతుంది. అలాంటి తప్పుడు నువ్వు ఎలా వీడికి సపోర్ట్ చేస్తావు? నిజం నిర్భయంగా చెప్పమ్మా, వీడు నిన్ను టార్చర్ పెడుతున్నాడని మా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది అని చెప్పనేసరికి అవును, నా కోడల్ని నా కొడుకు టార్చర్ పెడుతున్నాడు అంటూ సువర్ణ మాట్లాడుతుంది. ఏ సువర్ణ అని చెప్పాను. కానీ మీరు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారని అర్థమవుతుందమ్మా. వీళ్ళిద్దరి గురించి బయట తెలియని వాళ్ళు ఎవరూ లేరు. వీళ్ళిద్దరూ బయట ఎలా ఉంటారో తెలిసిన వాళ్ళకి ఇంట్లో ఏ రకంగా ఉంటారో కూడా మరొకలా ఆలోచించే పని లేదు. వీళ్ళు ఎంత దారుణంగా క్రూరంగా ఉంటారో మాకు బాగా తెలుసు. మీరు బాధపడుతూ కూడా మీ కోడలు గురించి ఆలోచిస్తున్నారు. చెప్పండి అమ్మా అనగాని
పెళ్ళయ్యి ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి తను నరకం అనుభవిస్తూనే ఉంది. ప్రతి క్షణం నా కొడుకు అమ్మాయిని నరకం అనుభవించేటట్టు చేస్తున్నాడు. కొడతాడు, తిడతాడు, ఏదైనా చేస్తాడు. తన తలకు దెబ్బ తగులుతుంది, చేతులకి దెబ్బలు తగులుతాయి, ఏదైనా మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. భార్యని భార్యలా కాకుండా ఒక పని మనిషిలా చూడడం, ఇంటికొచ్చిన వాళ్ళకు కూడా పని మనిషి అని చెప్పి ప్రతి క్షణం బాధ పెడతాడు. ఇదే కాదు, పుట్టింటికి వెళ్ళొద్దని, పుట్టింటి వాళ్ళతో మాట్లాడొద్దని కూడా వీడు చెప్తూ ఉంటాడు. అదే అమ్మాయికి ఎంతో బాధగా ఉంటుంది. పెళ్ళైతే మాత్రం పుట్టింటిని శాశ్వతంగా వదిలేసుకుంటారా? అది భర్త టార్చర్ పెడుతున్నాడన్న విషయం కూడా పుట్టింట్లో చెప్పకుండా వాళ్ళని సంతోషంగా చూసుకోవాలనుకుంటుందా ఆడపిల్ల. అలాంటి తప్పుడు తల్లిదండ్రులు కూడా చేసుకోకుండా ఎలా ఉంటుంది? దీనికి సరైన పరిష్కారం మీరే చెప్పాలి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఇదంతా చూసిన సంజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దీని లోపల ఎందుందా, నాకు ఏ విషయం చెప్పలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఈ నీలకంఠం ఇటు సంజు అయితే, అమ్మ మౌనిక రా అని చెప్పి ఈలోపు బాలు మీనా వచ్చి మౌనికని తీసుకుని వెళ్ళిపోతారు. అత్తయ్య వెళ్ళొస్తానని కానీ వెళ్ళమ్మ, మళ్ళీ నరకంలోకి మాత్రం అడుగు పెట్టొద్దు అని చెప్పి ఇంకా సువర్ణ కాస్త చెప్తుంది. ఏంటే అని చెప్పాను కానీ మీరు కూడా నా ఒంటి మీద చేసుకుంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను తెగించాను, ధైర్యం వచ్చింది నాకు. మీరు నన్ను గత 25 సంవత్సరాలుగా టార్చర్ పెడుతున్నారని మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, ఇంకా అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. నేను మాత్రం సేఫ్గానే ఉంటాను అని చెప్పి మాట్లాడేసరికి, వద్దే బాబు వద్దు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు, ఇప్పుడున్న రాజకీయ భవిష్యత్తుకి అది చాలా అవకాశంగా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో నువ్వేమీ చెయ్యొద్దు అని చెప్పి మాట్లాడేసరికి, సరే సరే వెళ్ళి వంట చేసుకుంటాను కానీ నువ్వు చేస్తావా లేక నన్ను చేయమంటావా అని చెప్పనేసరికి, లేదులేండి మీకంత శ్రమ ఎందుకులే ఇవ్వడం, నేనే చేస్తానులేండి అని చెప్పి ఇంకా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ వీళ్ళేమో పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళారు కదా, వాళ్ళ స్టైల్లో వాళ్ళు 4 తన్నేసరికి ఇంకా మొత్తం విషయం అంతా కక్కుతాడు. కక్కేసరికి ఏమైంది, ఏం జరిగింది అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండగానే మొత్తం విషయం అంతా మౌనిక నోటు వెంటే విషయాలన్నీ రావడంతో ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సంజు అయితే. ఇన్ని రోజులు మౌనిక చప్పిడి తాంబేలా ఉంది అనుకున్నాను, ఇప్పుడు మౌనిక ఈ రకంగా ఉంటే ఇంకా నేను ఏం చేయగలను అని చెప్పి ఇంకా సంజు కాస్త అనుకుంటూ ఉండేసరికి, ఏమైంది, ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నువ్వు ఎన్ని రోజులు నన్ను ఎంతలా టార్చర్ పెట్టావో నాకు తెలుసు. నా పుట్టింటి వాళ్ళని నాకు దూరం చేశావు, అయినా నేను ఏ రోజు ఏమీ అనుకోలేదు. కానీ ఇప్పుడు ధైర్యం చేసి నా పుట్టింటి వాళ్ళు నాకు ఇంత సపోర్ట్గా ఉంటే నేను సైలెంట్గా ఊరుకుని వాళ్ళని ఇంకా నేను మోసం చేసుకునే ఆలోచన నాకు లేదు. నాకింత ధైర్యాన్ని సపోర్ట్ని ఇచ్చినందుకు వాళ్ళకే నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ, వాళ్ళు నాకు ఇచ్చిన ధైర్యాన్ని వాడుకుని నేను ఈ రకంగా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ధైర్యం చేశాను అని చెప్పాను కానీ మంచి పని చేసావమ్మా అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటాడు. ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు, ఇలాంటి వాళ్ళే ఒక సైకోలా బిహేవ్ చేస్తారు అని చెప్పి మాట్లాడతాడు పోలీసుడైతే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్. ఇంకా అలా మాట్లాడిన తర్వాత ఇంకా ప్రభావతి కాస్త జైలుకి వెళ్తాను చూస్తాను అని చెప్తుంది. వచ్చి సంజుని ఆ చెంప ఈ చెంప కొట్టిన చోట కొట్టకుండా చిత్త కొడుతుంది. అమ్మ మీరు ఆవేశపడకండి, వీడు బెండు తీయడానికి మేము ఉన్నాం కదా అనగాని ఎంత నమ్మించాడు ఇన్స్పెక్టర్. నా కూతుర్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానన్నాడు. పెళ్ళైన కానించి వాడు టార్చర్ పెడుతుంటే నా కూతురు నరకం అనుభవించింది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి, నేను తీశానురా, మీ ఇంటికి వచ్చినప్పుడే వీడియో తీశాను. నువ్వు నేనేమీ చేయలేదు అని మంచివాడిగా నా దగ్గర నటించి ఇక్కడ ఇలా నా కూతురికి నరకం చూపిస్తున్నావన్న విషయం నాకు తెలిసినప్పటి నుంచి నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అనుకున్నాను. ఇన్స్పెక్టర్, వీడికి మామూలుగా శిక్ష కాదు, వీడికి జీవితాంతం జైలు శిక్ష వేయించండి. నా కూతురు ఎంతగానో వేదన చెందుతుంది. పుట్టింటోళ్ళని కలవద్దు అంటే ఏ కూతురు మాత్రం సహించి ఊరుకుంటుంది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త చెప్పేసరికి, సరేనమ్మా అని చెప్పి ఇంకా మీరు అలా వెళ్ళి కూర్చోండి అని చెప్పి అక్కడి నుంచి కాస్త పంపిస్తాడు. ఇంకా సంజుకి అయితే నీకు ఉంది అని చెప్పి సంజుని కాస్త
కంగారు పడుతూ టెన్షన్ పెడుతూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.